పహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపిన దాడుల్లో పాక్ పీఓకేలోని పలు కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కాగా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవల కాలంలో వరుస ఆపరేషన్లలో భద్రతా బలగాలు 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులను ఏరివేయడంలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాక్లోని 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అంతేకాదు పాక్ పీఓకేలోని కీలక ఉగ్ర స్థావరాలను సైతం ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి భారత్ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా భారత బలగాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవలి కాలంలో వరుస ఆపరేషన్లతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి భద్రతా దళాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన పలు ఆపరేషన్లలో 12 మంది ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. భారత బలగాల చేతిలో హతమైన వారిలో పాక్ ఉగ్రవాదులు 6గురున్నారు. మిగిలిన 6గురు జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్నవారిగా భద్రతా బలగాలు గుర్తించాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. ఈ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో భారత్ ధీటుగా జవాబిచ్చింది. ఉగ్రవాదులను జల్లెడ పట్టేందుకు భద్రతా దళాలు పలు ఆపరేషన్లు చేపట్టాయి. వాటిలో ఆపరేషన్ మహాదేవ్ ఎంతో కీలకమైంది. ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాం ఘటన బాధ్యులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు శివశక్తి ఆపరేషన్లో మరో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో 2 ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న 3 ముష్కరులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా హతమార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారిని లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం కుట్రదారులను, ఆపరేషన్ మహాదేవ్ ద్వారా నాటి ఊచకోతలో పాల్గొన్న ముష్కరులను హతమార్చామని ఇటీవల పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో భారత దళాలు సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ లక్ష్యాలపై దాడి చేశాయని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదులను అంతమొందించే వరకు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతాయని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ శివార్లలో ఉన్న అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో సైన్యానికి చెందిన ఎలైట్ పారా కమాండోలు చేపట్టిన ఆపరేషన్లో పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్ ఆసిఫ్తో పాటు అతని 2 అనుచరులు హతమయ్యారు. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని వెంటాడి వేటాడి మరీ మట్టుబెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రమూకలను ఏరివేసేందుకు భద్రతా బలగాలు అనేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. భద్రతా బలగాలు చేపట్టే వరుస ఆపరేషన్లు విజయవంతమవుతున్నాయి. ఉగ్రవాదులను హతమార్చడంలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇటీవల ప్రధాని మోదీ వెల్లడించారు. ఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్కు బదులిచ్చామని, ఉగ్రవాదులను అంతం చేసే వరకు భద్రతా బలగాల ఆపరేషన్లు కొనసాగుతాయని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల ఆచూకీని గుర్తించి వారిని హతమార్చేందుకు భద్రతా బలగాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఉగ్రవాదులు వారిని ఎగదోస్తున్న పాక్కు భారత్ గుణపాఠం చెబుతోంది. ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు చేపడుతున్న వరుస ఆపరేషన్లు విజయవంతమవుతున్నాయి. భద్రతా బలగాలు చేపట్టే ఆపరేషన్లలో 10ల సంఖ్యలో ఉగ్రవాదులు హతమవుతూ ఉండడం భారత బలగాలు సాధిస్తున్న విజయానికి నిదర్శనంగా చెప్పవచ్చు.